హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం వైట్ ఉన్న ఫ్లూక్ వ్యాలీ మెన్షన్ లో ఉంటారు. ఇప్పుడు వైట్ కి ఒక గన్ దొరుకుతుంది. అప్పుడు అతను అది పెట్టుకుంటాడు. ఇటువైపు పూర్ స్క్వీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి వైట్ ఫ్లూక్ ని పిలుస్తాడు. ఫ్లూక్ చెక్ చేసి చెప్తాడు, మనకి కొన్ని థ్రెడ్ ఉన్న నిడిల్స్ కావాలి. ఎప్పుడైతే వాళ్ళు థ్రెడ్ ఉన్న నిడిల్స్ ని వెతుకుతుంటారో అప్పుడు ఫ్లూక్ చూస్తాడు వైట్ దగ్గర ఒక గన్ ఉంది అని. ఆల్ ఆఫ్ సడన్ గా అతను సస్పీషియస్ అయిపోతాడు. అప్పుడు అతను వైట్ దగ్గర నుండి గన్ తీసుకొని వైట్ మీద పాయింట్ చేస్తాడు. వైట్, నీ దగ్గర గన్ ఎప్పటి నుండి ఉంది? నువ్వు నాతో దీని గురించి ఎందుకు చెప్పలేదు? నువ్వు మర్డరరా? నువ్వు అందరినీ చంపేయాలనుకుంటున్నావు కదా? ఇప్పుడు వైట్ తనని తను డిఫెండ్ చేస్తాడు. నేను హార్డ్ డిస్క్ ని వెతుకుతూ ఉండే, అప్పుడు నాకు ఈ గన్ దొరికింది. ఇప్పుడు నేను దీన్ని పెట్టుకున్నాను. ఫ్లూక్ ఇదంతా బిలీవ్ చేయడు. తనకి అలానే అనిపిస్తూ ఉంటుంది వైట్ అందరినీ చంపేయాలనుకుంటున్నాడు అని. అప్పుడు ఫ్లూక్ అంటాడు, మనం అందరం అనుకున్నాము కదా మనం అది చూడొద్దు అని. అయినప్పటికీ నువ్వు ఆ వీడియోని చూసావు. నువ్వు ఏం కోరుకుంటున్నావు? వైట్. అప్పుడు వైట్ అంటాడు, నేను ఎవరిని కూడా హర్ట్ చేయాలనుకోలేదు. ఇప్పుడు ఫ్లూక్ వైట్ తో ఆ బాక్స్ ని లేపు అని ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి అందులో నిడిల్స్ ఉన్న థ్రెడ్ కనబడతాయి. ఇప్పుడు వైట్ అంటాడు, మీరు గన్ని పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్లూక్ అతన్ని పోర్ దగ్గరికి తీసుకెళ్తాడు. వైట్ కి ఆర్డర్ చేస్తాడు, నువ్వు ఈ నిడిల్ ని థ్రెడ్ చేయి. కానీ ఇటు వైపు వైట్ చాలా భయపడి ఉంటాడు. అతని చేతులు వణుకుతుంటాయి. అందువల్ల అతనితో ఇది కాదు. కొంచెం టైం తర్వాత ఫ్లూక్ ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత అతను ఆ గన్ని తన పాకెట్ లో పెట్టుకుంటాడు. దీంతోనైతే వైట్ భయపడొద్దు అని. ఇప్పుడు వైట్ అతనికి నిడిల్ ని థ్రెడ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు ఫ్లూక్ పోర్ కి స్టిచెస్ చేస్తాడు. ఇప్పుడు ఫ్లూక్ చెప్తాడు, ఇది కొంచెం టైం వరకే యూస్ఫుల్ గా ఉంటుంది. బ్లీడింగ్ ఆగిపోయింది. అతను లోపలైతే బ్లీడ్ అవుతూనే ఉంటాడు. అప్పుడు అతను వైట్ తో ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు, నువ్వు ఇతన్ని చూసుకో, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఫ్లూక్ వెళ్ళిపోయిన తర్వాత వైట్ వాకీ టాకీ తీసుకుంటాడు. తను టీని పిలుస్తూ ఉంటాడు, మీరు త్వరగా రాగలరా? ఫ్లూక్ దగ్గర గన్ ఉంది. అతను చాలా స్కేరీగా కనబడుతున్నాడు. ఇటువైపు ఫీ ఉన్న జిన్ కేవ్ లో బంద్ అయిపోతారు. ఇటువైపు జిన్ కి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫీ అంటాడు, ఇట్స్ ఆల్ రైట్, నువ్వు నాతో ఉండి సేఫ్ గా ఉన్నావు. జిన్ అంటాడు, నాకు భయం వేస్తుంది. ఇక్కడ మనం సఫోకేట్ తోని చనిపోవమైతే కాదు కదా. ఇప్పుడు ఫీ అంటాడు, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. ఇప్పుడు ఫీ తన ఎల్బోని ఆ బాక్స్ చివరి వైపుకు కొడుతూ ఉంటాడు. దాని వల్ల ఆ బాక్స్ కింద పడిపోతుంది. కింద పడిన ఫోర్స్ వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరూ అందులో నుండి బయటికి వెళ్ళిపోతారు. ఫీ జిన్ ని నిల్చోబెడతాడు. ఇప్పుడు జిన్ అబ్జర్వ్ చేస్తాడు, అతని షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది అని. అది చూసి ఫీ తన జాకెట్ ని తీస్తాడు. దాని వల్ల అతను జిన్ కి అతని షోల్డర్ కి సపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఫీ అంటాడు, ఇప్పటికైతే మనం ఇది చేయగలము. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, సరే కదా? ఇప్పుడు జిన్ అడుగుతాడు, అయితే మరి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు ఫీ అంటాడు, మనం ఆ సైడ్ నుండే వచ్చాము కాబట్టి మనం అటు నుండి వెళ్దాం. మేబీ మనకి బయటికి వెళ్లే దారి కనబడుతుంది కావచ్చు, లేకపోతే మనకు టీ ఉన్ను ట్యాన్ దొరికిపోతారు. ఇటువైపు మనం చూస్తాం టీ ఉన్ను ట్యాన్ వ్యాలీ మెన్షన్ కి వెళ్తూ ఉంటారు. ట్యాన్ అడుగుతాడు, ఈ మాస్క్ మర్డరర్ ఎవరు? అతనికి ఇంతలా ఎందుకు కోపం ఉంది? దేంతోనైతే అతను మనందరినీ చంపేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు టీ అంటాడు, నీకు అనిపిస్తుందా ఇతను ఎవరో నాకు తెలుసు అని? అప్పుడు ట్యాన్ అంటాడు, నీకైతే తెలిసే ఉంటుంది, ఇది ఆ గోస్ట్ క్యారెక్టరే కదా. ఏ ఫిల్మ్ స్క్రిప్ట్ అయితే మీరు రాశారో? ఇప్పుడు టీ వెంటనే అంటాడు, ఇది నేను రాయలేదు, అది నాన్ రాశాడు. ఈ మాస్క్ మర్డరర్ నాని ఒక గోస్టే కావచ్చు, ఏదైతే రివెంజ్ గురించి వచ్చాడు. ఇప్పుడు ట్యాన్ అంటాడు, ఒక గోస్ట్ నిన్ను ఎలాగా లేపగలడు? అప్పుడు టీ అంటాడు, నీకు అనిపిస్తుందో ఒక మనిషి ఇలా చేయగలడా? అప్పుడు ట్యాన్ అంటాడు, నీకైతే అనిపిస్తుంది ఇది గోస్ట్ అని, ఎలాగైతే నీకు తెలుసో నాన్ చనిపోయాడు అని. అప్పుడు టీ అతని వైపు ఒక స్టెప్ వేస్తాడు. నువ్వు ఈ స్టూపిడ్ క్వశ్చన్స్ ఆపుతావా? దీంతో ఏం యూస్ఫుల్ ఉంటుంది? ఇది మనం బ్రతికి ఉండడానికి ఇక్కడ నుండి బయట పడడానికి యూస్ఫుల్ గా ఉంటుందా? నువ్వు సైలెంట్ గా ఉండు, లేకపోతే నేనే నిన్ను సైలెంట్ చేస్తాను. ఇటువైపు మనం చూస్తాం మాస్క్ మర్డరర్ వ్యాలీ మ్యాన్షన్ కి చేరుకుంటాడు. ఇప్పుడు అతను తన మాస్క్ ని తీసేస్తాడు. ఇప్పుడు మనకి తెలుస్తుంది అతను టాప్ అని. ఇటువైపు జాంతా టెంపుల్ దగ్గర ఫీ ఉన్న జిన్ టెంపుల్ యొక్క మెయిన్ రూమ్ లోకి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ట్యాన్ ఉన్న టీని పిలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు ఎలాంటి ఆన్సర్ దొరకదు. జిన్ అడుగుతాడు, వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు ఫీ అంటాడు, ఫస్ట్ నువ్వు నీ గురించి ఆలోచించు. ఇప్పుడు వాళ్ళు ఏదో చూస్తారు. ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు భయపడతారు. వైట్ క్లాత్ లో ర్యాప్ చేసి ఒక వస్తువు ఉంటుంది. ఇప్పుడు ఫీ దాని దగ్గరికి వెళ్తాడు. చూస్తూ ఉంటాడు అది ఏంటో అని. అది జిన్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇది ఒక బాడీయా? ఫీకి ఒక లీఫ్ దొరుకుతుంది. ఆల్ ఆఫ్ సడన్ గా జిన్ కి ఏదో ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు అతను అంటాడు, ఫీ
నువ్వు అది చూసావా? అప్పుడు ఫీ అంటాడు, ఏం చూడాలి? అప్పుడు పి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది అవన్నీ డ్రై లీవ్స్ అని. ఇటువైపు జిన్ కి ఒక వ్యక్తి కనబడతాడు. అది చూసి అతను చాలా భయపడతాడు. పి అడుగుతాడు, నీకేమైంది? అప్పుడు అతను మిస్టర్ క్యాంగ్ యొక్క పేరుని పిలుస్తూ ఉంటాడు. పి, నీకు ఇతను కనబడడం లేదా? కానీ ఇటువైపు పీకి ఎవరు కనబడరు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు టీ ఉన్న ట్యాన్ ఇప్పటికీ కూడా అడవిలోనే ఉంటారు. ట్యాన్ కి అనిపిస్తుంది మనం దారి తప్పిపోయాము కావచ్చు అని. అప్పుడు టీ అంటాడు, మనం సరైన డైరెక్షన్ లోనే వెళ్తున్నాము, కానీ ఈ అడవి చాలా కర్స్డ్, ఇది మనల్ని బయటికి వెళ్ళనివ్వదు. ట్యాన్ అంటాడు, మనం ఆ వైపుకి వెళ్దామా? టీ అంటాడు, లేదు, ఇంకా మనం తప్పిపోతాము. ఇప్పుడు ట్యాన్ అంటాడు, ట్రై చేయడంలో ఏం తప్పుంది? ఒకవేళ మనం తప్పిపోతే మళ్ళీ రిటర్న్ రావచ్చు. అప్పుడు టీ అంటాడు, నేను వెళ్ళి వైట్ కి హెల్ప్ చేయకపోతే ఇదంతా నీ తప్పు అవుతుంది. వ్యాలీ మ్యాన్షన్ లో వైట్ ఫ్లూక్ తో అడుగుతాడు, నువ్వు గన్ను ఎక్కడ పెడుతున్నావు? ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, నా పాకెట్ లో. ఎందుకు? వైట్ అంటాడు గట్టిగానే, నేను అడుగుతున్నాను, నాకు అర్థం కావడం లేదు, మీరందరూ ఎందుకు కోరుకుంటున్నారు? మనం ఆ వీడియోను ఎందుకు చూడొద్దు? ఫ్లూక్ అంటాడు, నువ్వు చూడలేదా మేము ఎలాగుండేను? డ్రింకింగ్, డ్రగ్స్, నువ్వు క్లియర్ గా నా ఫేస్ ని చూడగలుగుతున్నావు. ఒకవేళ ఇది లీక్ అవుతే నేను ఫ్యూచర్ లో డాక్టర్ ఎలా కాగలను? వైట్ అంటాడు, దట్స్ ఇట్. ఫ్లూక్ అంటాడు, ఇంకొక విషయం, ఎవరు కోరుకుంటారు తన ఫ్రెండ్ ని అలాగా చూడాలని? మేమందరం చాలా బాధలో ఉన్నాము. యూనో ఫ్లోర్ ఫ్లూక్ పేరుని పిలుస్తాడు. అప్పుడు ఫ్లూక్ యొక్క బాడీ లాంగ్వేజ్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అప్పుడు అతను అంటాడు, వైట్, నువ్వు పోర్ గురించి వాటర్ ని తీసుకురా. అప్పుడు వైట్ కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ అతను ఒక న్యూస్ పేపర్ ని చూస్తాడు. ఎప్పుడైతే అతను న్యూస్ పేపర్ ని చదువుతుంటాడో అప్పుడే అక్కడ ఫ్లూక్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, అతను టీ యొక్క అంకల్. అప్పుడు వైట్ అడుగుతాడు, ఫ్లూక్, మీరు పోర్ ని చూసుకోవడం లేదా? నేను వాటర్ తీసుకోవడానికి వచ్చాను. ఫ్లూక్ అంటాడు, వైట్, నీకు చాలా టైం పడింది, సో దాని వల్లనే నేను వాటర్ తీసుకోవడానికి నేనే వచ్చాను. వైట్ అడుగుతాడు, ఇంకా మీరేం చెప్తున్నారు? ఇతను టీ అంకల్. అప్పుడు ఫ్లూక్ న్యూస్ పేపర్ మీద పాయింట్ చేస్తాడు, నువ్వు టీ యొక్క పార్ట్నర్ అయినప్పటికీ నీకు అంకల్ జో తెలియదా? టీ అనే అర్థం ఇదే కదా. టీ నీకు మొత్తం విషయాలు చెప్పడు. ఇటువైపు మెయిన్ డోర్ దగ్గర సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. వైట్ కి అనిపిస్తుంది టీ అని. తను వెంటనే పరిగెడతాడు. ఇప్పుడైతే అతను డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ టాప్ ఉంటాడు. వైట్ అడుగుతాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? కానీ అప్పుడు టాప్ ఏం చెప్పడు. ఇప్పుడు అతను వైట్ చెయ్యి మీద పడిపోతాడు. ఇంకా వామిట్ చేస్తాడు. ఇప్పుడు ఫ్లూక్ అతన్ని చెక్ చేస్తాడు, కానీ అతనికి తెలియదు అతనికి ఏమైందో. అప్పుడు అతను టాప్ యొక్క షూస్ ని తీసేస్తాడు. అతని కాళ్ళని పట్టుకుంటాడు. అతను వైట్ తో చెప్తాడు, నువ్వు నెక్స్ట్ సైడ్ నుండి టాప్ ని లేపు. అని వైట్ అతన్ని లేపలేకపోతాడు. ఫ్లూక్ అంటాడు, నువ్వు ఇంత కూడా చేయలేవా? నీకు ఇందులో కూడా టీ యొక్క హెల్ప్ కావాలా? ఇప్పుడు వాళ్ళిద్దరూ టాప్ యొక్క ఒక్కొక్క చేయిని పట్టుకొని అతన్ని సోఫా దగ్గరికి తీసుకెళ్తారు. ఫ్లూక్ అంటాడు, ఇప్పుడు నాకు ఇద్దరు పేషెంట్స్ ని చూసుకోవాలా? ఇది ఎంత వర్క్ ఉంది? వైట్ అడుగుతాడు, మీరు టాప్ కి హెల్ప్ చేయగలరా? ఫ్లూక్ టాప్ ని చెక్ చేస్తాడు. ఇప్పుడు అతను వైట్ తోని ఒక ఫ్లాష్ లైట్ ని అడుగుతాడు. ఇప్పుడు వైట్ ఫ్లాష్ లైట్ ని తీసుకోవడానికి వెళ్తాడు. టాప్ అంటాడు, 3 years బ్యాక్ మనం అతనితోని ఇటువైపు ఫ్లూక్ యొక్క చెయ్యి అతని గన్ మీద ఉంటుంది. టాప్ ఇంకా అంటాడు, దాని వల్లనే అందుకే నాను. ఇప్పుడు ఫ్లూక్ తన గన్ ని తీసుకుంటాడు. అంతలోనే వైట్ వస్తాడు ఫ్లాష్ లైట్ ని తీసుకొని. ఇప్పుడు ఫ్లూక్ టాప్ యొక్క ఐ రెస్పాన్స్ ని చెక్ చేస్తాడు. అప్పుడు అతని హెడ్ కింద ఒక పిల్లోని పెట్టేస్తాడు. అప్పుడు అతను వైట్ ని బయటికి తీసుకెళ్తాడు. అప్పుడు అతనితో అంటాడు, ఇక్కడ తవ్వు, ఇప్పటి వరకైతే నీకు ఇక్కడ క్లేస్ దొరకవు, దాని తర్వాత మనం వాటిని డ్రై చేస్తాం. వైట్ అడుగుతాడు, ఇది టాప్ కి ఎలా హెల్ప్ అవుతుంది? ఫ్లూక్ అంటాడు, ఎప్పటి వరకైతే మనం టాప్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లలేము, ఇప్పటి వరకే మనకు ఒక దారి కావాలి. దేంతోనైతే అతని టాక్సిక్స్ ని అబ్జర్వ్ చేయడానికి నేను క్లేస్ ని వాటర్ లో మిక్స్ చేస్తాను, అది టాప్ కి తాగిస్తాను. వైట్ అడుగుతాడు, ఇది వర్క్ చేస్తుందా? ఫ్లూక్ అంటాడు, ఇప్పుడు ఇది వర్క్ చేస్తుంది, లేకపోతే టాప్ చనిపోతాడు. వైట్ అంటాడు, ఓకే మీరు డాక్టర్, నేను మిమ్మల్ని బిలీవ్ చేస్తాను. ఫ్లూక్ అంటాడు, లేదు, నేను ఇప్పుడు ఇంకా డాక్టర్ కాలేదు, ఇది నేను డిటెక్టివ్ కానన్ లో చూసాను. ఇటువైపు వైట్ డిగ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు ఫ్లూక్ కి ఒక షవెల్ కనపడుతుంది. కొంచెం టైం లో మనకు అనిపిస్తుంది అతను వైట్ ని ఆ షవెల్ తో కొట్టేస్తాడు అని. కానీ అప్పుడు అతను ఆ షవెల్ వైట్ కి ఇచ్చేస్తాడు. దాంతోని అతను వెంటనే డిగ్ చేయడానికి ఇటువైపు వాళ్ళు హెయిర్ డ్రైయర్ తోని క్లేస్ ని డ్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైట్ అంటాడు, ఫ్లూక్, నాకు అనిపిస్తుంది ఇది అంత ఈజీగా డ్రై కావు అని.
మనం మార్నింగ్ వరకు సన్ గురించి వెయిట్ చేయాలి. అప్పటి వరకైతే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాము. ఫ్లూక్ అంటాడు, ఇది అయితే ఏం చేయకపోయే దానికంటే ఏదో ఒకటి చేయడం అయితే మంచిది కదా. ఇటువైపు టీ వైట్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. వైట్, హలో వైట్, నువ్వు నన్ను వినగలుగుతున్నావా? వైట్ ఆన్సర్ చేస్తాడు, హలో టీ, టీ మీరు నన్ను వినగలుగుతున్నారా? ఓవర్. టీ అంటాడు, హా. వైట్ అంటాడు, టీ మీరు ఎక్కడున్నారు? వెంటనే ఇక్కడికి రండి. టీ అంటాడు, వైట్ నా మాట విను, ఇప్పుడే మర్డరర్ ఇంటికి వస్తున్నాడు. ఒకవేళ స్ట్రేంజర్ వస్తే డోర్ ని ఓపెన్ చేయకండి. వైట్ అంటాడు, ఇప్పుడైతే ఎవరు రాలేదు, కేవలం టాప్ ఇంటికి వచ్చాడు. టీ అంటాడు, హా, కానీ మాకు టాప్ కనబడలేదు. వైట్ అంటాడు, ఫ్లూక్ నేను అతన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నాము. టీ అడుగుతాడు, టాప్ ఇంటికి ఎలా వచ్చాడు? వైట్ అంటాడు, టాప్ స్కూటీలో వచ్చాడు. ఇటువైపు టాప్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు అతను పోర్లో నుండి బ్రాంచ్ ని తీసేస్తాడు. ఇటువైపు టీ వైట్ తో అంటాడు, అయితే మర్డరర్ టాప్, ఫ్లూక్ వైట్ లివింగ్ రూమ్ దగ్గరికి పరిగెడతారు. ఇటువైపు టాన్ టీ ఇంటి వైపుకి పరిగెడతారు. అతను వచ్చి వెంటనే ఫ్లూక్ టాప్ వైపు గన్ పాయింట్ ని చేస్తాడు. నువ్వు నా దగ్గరికి రాకు, లేకపోతే నేను గన్ షూట్ చేస్తాను. ఇప్పుడు ఫ్లూక్ ట్రిగ్గర్ ని పుల్ చేస్తాడు, కానీ అప్పుడు ఏం కాదు. ఇప్పుడు గన్ జామ్ అయిపోతుంది. అప్పుడు టాప్ స్టిక్ ని తన చేతిలో నుండి వదిలేస్తాడు. అతను ఫ్లూక్ మీద అటాక్ చేస్తాడు. అతను గన్ ని తీసుకుంటాడు. ఇటువైపు ఫ్లూక్ టాప్ గన్ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. అతని ఫైట్ లో ఒక గన్ షాట్ కూడా అవుతుంది. ఇటువైపు టాప్ ఫ్లూక్ ని ఓవర్ పవర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వైట్ ఇప్పటి వరకైతే భయపడుతుండేను, వెనకాల నుండి వచ్చి అతను టాప్ హెడ్ మీద కొట్టేస్తాడు. అప్పుడు టాప్ స్పృహ కోల్పోతాడు. ఇటువైపు ఫ్లూక్ పోర్ ని చెక్ చేయడానికి వెళ్తాడు, కానీ అప్పటి వరకు పోర్ చనిపోతాడు. తను సిపిఆర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ ఎలాంటి యూస్ కాదు. అప్పుడు అతను పోర్ యొక్క ఐస్ ని క్లోజ్ చేసేస్తాడు. బయట నుండి సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. డోర్ ని ఓపెన్ చేయి వైట్. ఇప్పుడు వాళ్ళిద్దరూ డోర్ వైపు పరిగెడతారు. వైట్ వెంటనే టీని హక్ చేసుకుంటాడు. టాన్ ఫ్లూక్ ని అడుగుతాడు, ఏమైంది? నేను గన్ షాట్ విన్నాను. ఫ్లూక్ ఏడుస్తూ అంటాడు, హా, ఎప్పుడైతే నేను టాప్ తో ఫైట్ చేస్తున్నానో అప్పుడు ఒక షాట్ ఫైర్ అయింది. టాప్ ఆల్ ఆఫ్ సడన్ గా మెంటల్ అయిపోయాడు. అతను అప్పుడు పోర్ ని చంపేశాడు. అప్పుడు టీ షాక్ లో అంటాడు, పోర్ చనిపోయాడా? ఇలాగా? ఫ్లూక్ అంటాడు, టాప్ ఏదైతే పోర్ స్టమక్ లో స్టిక్ ఉండేనో అతను అది తీసేశాడు. అండ్ హీ బ్లడ్ టు డెత్. టీ ఫ్లూక్ మీద కుప్పడుతూ ఉంటాడు, నువ్వు ఒక డాక్టర్ కాదా? నువ్వు అతనికి హెల్ప్ చేయలేవా? ఫ్లూక్ అంటాడు, ఈ డాక్టర్ ఏ బాబా కూడా అతనికి హెల్ప్ చేయలేడు. ఇప్పుడు టీ పోర్ చనిపోయాడు, నీకు వినపడుతుందా? టాన్ అడుగుతాడు, టాప్ ఎక్కడున్నాడు? వైట్ అంటాడు, అతను లివింగ్ రూమ్ లో స్పృహ కోల్పోయి ఉన్నాడు. టాన్ అంటాడు, అతను ఇలాగా మెంటల్ అయిపోతే మనం అతన్ని కట్టేసి ఉంచాలి, లేకపోతే అతను వేరే ఎవరినైనా కొట్టేయచ్చు. రైడ్ వచ్చే వరకు మనం సేఫ్ గా ఉంటాము. ఇప్పుడు టీ అంటాడు, ఎలాంటి రైడ్? డ్రైవర్ చనిపోయాడు. టీ, టాన్, వైట్, ఫ్లూక్ లోపలికి వెళ్తారు. ఇటువైపు జాంతాయ్ ఒక టెంపుల్ దగ్గర ఫియోను జిన్ కి ఒక కార్ సౌండ్ వినపడుతుంది. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఆ కార్ వాళ్ళని పికప్ చేయడానికి వచ్చింది అని. మనం వెంటనే వ్యాలీ మెన్షన్ దగ్గరికి చేరుకోవాలి. ఇటువైపు పి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది బయట నుండి లాక్ అయిపోతుంది. తను జిన్ ని సైడ్ లో కూర్చోపెడతాడు. అప్పుడు అతను డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఎలాంటి యూస్ కాదు. ఇటువైపు వ్యాలీ మెన్షన్ లో టీ టాన్ కూడా పోర్ మీద చెక్ చేస్తారు. ఫ్లూక్ కూడా లోపలికి వస్తాడు. టీ ఒక రేడియో మీద సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఫ్లూక్ అంటాడు, మనం వీళ్ళ పేరెంట్స్ పోలీస్ కి ఇదంతా ఎలా చెప్దాం? చాలా మంది చనిపోయారు, ఇప్పుడు మనం అందరం సస్పెక్ట్స్ అయిపోతాము. టీ అంటాడు, వీల్ టాప్ అయితే కిల్లర్. ఫ్లూక్ అంటాడు, లేదు లేదు, ఒకవేళ నేను సస్పెక్ట్ అయితే నా ప్రొఫైల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. టాన్ అంటాడు, ఫ్లూక్ నువ్వు 1 minute వరకు అతన్ని మర్చిపోగలవా? వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. వైట్ అంటాడు, దట్స్ రైట్ ఫ్లూక్, నేను మీ యొక్క విట్నెస్ ఉన్నాను. ఫ్లూక్ అంటాడు, లేదు, నాకు మీరందరూ తెలుసు, మీరు ఒకరిని మర్డరర్ చేశారు, మీరు చాలా బ్యాడ్, అది నాకు తెలుసు. టీ అంటాడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఫ్లూక్? అప్పుడు ఫ్లూక్ అతని మీద అరుస్తాడు, ఇది నిజం కాదా టీ? నాకు తెలుసు మీరేం చేశారు, కెమెరా లీక్ వీడియో, నాకు అదంతా తెలుసు. అప్పుడు టీ అతన్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు టాన్ మధ్యలోకి వచ్చేస్తాడు, ఇలాంటి వీడియో, ఇలాంటి కెమెరా, ఇంకేముంది మీరు ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు ఫ్లూక్ వాళ్ళ వైపు గన్ని పాయింట్ చేస్తాడు. ఇప్పుడు టీ వెంటనే వైట్ ముందుకి వచ్చేస్తాడు. ఫ్లూక్ అంటాడు, టీ నాకు వాకీ టాకీ ఇవ్వు, ఇప్పుడే
అప్పుడు టీ వాకీ టాకీని నేల మీద పెట్టేస్తాడు. అప్పుడు అతను ఫ్లూక్ వైపు కిక్ చేస్తాడు. ఫ్లూక్ ఆ వాకీ టాకీని తీసుకుంటాడు. టాన్ అడుగుతాడు, ఫ్లూక్ నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు? ఫ్లూక్ అంటాడు, ఎవరి నోట్లోనైనా ఇంకొక శబ్దం వెళ్తే నేను మిమ్మల్ని షూట్ చేసేస్తాను. నేను డాక్టర్ కావడంలో ఎంత హార్డ్ వర్క్ చేశాను. నేను నా మామ్ ని ప్రౌడ్ చేయించాలనుకున్నాను. మీ వల్ల నా లైఫ్ ని నేను ఖరాబ్ చేయించుకోను. స్పెషల్లీ నువ్వు. టీ వాకీ టాకీ మీద మెసేజ్ వస్తుంది. కొలాప్స్ బ్రిడ్జ్ వల్ల దారి అంతా ఖరాబ్ ఉంది, కొంచెం డిలే కావచ్చు. ఓవర్. ఫ్లూక్ అంటాడు, నేను పోర్ యొక్క ఫ్రెండ్. పోర్ చెప్పాడు అతను ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాడు అని. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, అయితే మరి పికప్ చేయడానికి ఎప్పుడు రావాలి? ఫ్లూక్ అంటాడు, నేను అంకల్ డాన్ కి చెప్పేస్తాను. ఇప్పుడు అతను వాకీ టాకీని కింద పారేస్తాడు. దాని వల్ల అది విరిగిపోతుంది. టీ అంటాడు, నువ్వు ఎప్పటి నుండి చాలా సెల్ఫిష్. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, నువ్వేమైనా డిఫరెంట్ టీ? నువ్వు చాలా మంచివాడివా? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా టాప్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను లేచి కూర్చుంటాడు. ఇదంతా నీ వల్ల. అప్పుడు అతను టీ వైపు పాయింట్ చేస్తాడు. 3 years బ్యాక్ నీకు తెలుసు నువ్వేం చేసావు. ఇప్పుడు ఫ్లూక్ టాప్ వైపు గన్ని పాయింట్ చేస్తూ ఉంటాడు. ఒక గన్ షాట్ యొక్క సౌండ్ వినపడుతుంది. ఇప్పుడు స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.